ఉద్యమాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు? ఈ రోజు చూసుకున్నట్టయితే కోటి సంతకాల సేకరణ అనేది చేయడం జరిగింది. ప్రజల నుండి కూడా పూర్తి. అందరికీ నమస్కారం. ఈరోజు మా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే 10వ తేదీన కాన్స్టిట్యున్సీ నుంచి జిల్లా నుంచి ఈరోజు సెంట్రల్ ఆఫీస్ కూడా మేము ఈ బాక్సులన్నీ కూడా పంపించడం జరుగుతుంది. దాదాపుగా ఈరోజు నంద్యాల జిల్లానే తీసుకుంటే 4 లక్షల పైన ఈరోజు ఈ సంతకాలు రావడం జరిగింది. అంటే మనం చూసుకుంటే ఎంత వ్యతిరేకత ఈరోజు ప్రజలలో ఉందో అని మనం అందరం కూడా గమనించవచ్చు. ఈ కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రిఫార్మ్స్ తీసుకొచ్చారో ఇవన్నీ కూడా ఈ వ్యవస్థల్ని కూడా నిర్వీర్యం చేయాలని ఒక ఆలోచనతోనే ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది. కానీ వీటిని కొనసాగిస్తే ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుందని ఒక ఆలోచన చేసి ఈరోజు ఈ వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం చేస్తుంది. మనం చూసుకుంటే 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో వైద్య రంగానికి దాదాపుగా 35,000 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. ఆ రోజు చూసుకుంటే 8,410 కోట్లు ఖర్చు పెట్టి తీసుకొచ్చి 17 మెడికల్ కాలేజెస్ కూడా తీసుకురావడం జరిగింది. అలాగే 10,000 అర్బన్ క్లినిక్స్ వాటిని కూడా తీసుకురావడం, ఆరోగ్యశ్రీ తీసుకురావడం, అనేకమైన పథకాలు, ఇంకా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ కూడా ఇది ప్రజల వద్దకే వైద్యం అనే విధంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో కొనసాగింది. ఈరోజు వచ్చి ఈ ప్రభుత్వం వీటినన్నిటినీ కూడా నిజంగా చాలా దుర్మార్గమైన పరిపాలన ఈ ప్రభుత్వం అందిస్తుంది. అంటే ఎందుకంటారు? అంటే వీళ్ళ ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకపోవడమా, లేదంటే ఈ యొక్క ప్రైవేటీకరణ చేయడం వలన ఆయన స్వలాభం కోసం ఈ యొక్క పీపీపీ విధానాన్ని తీసుకొచ్చారా? ఈరోజు ఈ ప్రభుత్వం గురించి మనం ఒకసారి ఆలోచించాలండి. ఈ ప్రభుత్వం దగ్గర డబ్బు లేకోకుంటే ఈరోజు 10 మెడికల్ కాలేజెస్ తీసుకురావడానికి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ 8,400 కోట్లు ఖర్చు అవుతుందని ఆ రోజు ఫైనాన్షియల్ స్టేటస్ కూడా ఇవ్వడం జరిగింది. సో దాని గురించి కూడా క్లియర్గా తెలుసు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు గతంలో 2 సంవత్సరాల్లోనే 3,000 కోట్లు ఖర్చు చేశారు. రిమైనింగ్ 5,000 కోట్లు 5,000 కోట్లు కూడా మెడికల్ కాలేజెస్కి వీళ్ళు పెట్టలేరా? ఈ ప్రభుత్వంకు చేత కాదా? ఈరోజు చూసుకుంటే పక్కన రాష్ట్రంలో ఉన్న తెలంగాణలో ఉన్న సీఎం గారు మన ఏం చెప్పారు? జిల్లాకు ఒక మెడికల్ కాలేజెస్ ఉన్నాయి, వాటిని ఇంకా గొప్పగా డెవలప్ చేయాలని అంటున్నారు. సో ఇక్కడ ఎందుకు ఈ ప్రభుత్వం ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తుంది? ఎందుకు ఈ ప్రభుత్వానికి చేత కాదా? ఈ ముఖ్యమంత్రికి ఎందుకు ఇది చేత కాదని మేము అడుగుతున్నాము. ఈరోజు డబ్బు లేదు అంటే 5,000 కోట్లకు పేద విద్యార్థులకు వైద్య విద్యను అందించడానికి కోసం ఈరోజు డబ్బు లేదనడము ఎంతవరకు న్యాయం? ఈరోజు వాళ్ళు అమరావతిని డెవలప్ చేసుకోవడానికి లక్షల కోట్లను తీసుకొచ్చుకుంటున్నారు. దాంట్లో 5,000 కోట్లు దీనికి ఖర్చు చేయలేరా? ఈరోజు రాష్ట్ర బడ్జెట్ 2,50,000 రాష్ట్ర బడ్జెట్ ఉంటే దాంట్లో 5,000 కోట్లు దీనికి ఖర్చు చేయలేరా? ఇంకా చెప్పుకుంటూ పోతే వీళ్ళు ఇంకా అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పుడు కొన్ని కార్యక్రమాలన్నిటికీ కూడా దానికి 300 కోట్లు, దీనికి 100 కోట్లు, కొన్ని వేస్ట్ ఖర్చులు కూడా చేస్తున్నారు. వాటిని అన్నిటికీ పెట్టే బదులు ఈరోజు 5,000 కోట్లు మెడికల్ కాలేజెస్కి పెడితే ఈరోజు పేద విద్యార్థులు కానీ పేద విద్యార్థులకు విద్య అందుతుంది, అలాగే పేద ప్రజలకు వైద్యం అందుతుంది. ఇది నిజంగా వీళ్ళకు చేత కాదనడము తప్పు. పీపీపీ విధానం వస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన మెడికల్ కాలేజీలు కానీ కంప్లీట్ అయింటే 2,500 సీట్లు పెరిగేటి. 2,500 సీట్లు పెరిగితే పేద విద్యార్థులు నిజంగా ఒక మంచి భవిష్యత్తు అనేది. ఈ 2,500 సీట్లను ఈరోజు పీపీపీ మోడ్లోకి వెళ్తే నిజంగా ఇది ఒక స్కామ్ అని చెప్పచ్చు. ఎందుకంటే ఎవరైతే ఈ ప్రభుత్వానికి ఇదిగా ఉన్నారో వాళ్ళకే ఈ సీట్లు దక్కుతాయి, వాళ్ళకే వాళ్ళు పంచుకోవడం, దోచుకోవడమే తప్ప పేద విద్యార్థులకు న్యాయం జరిగే పరిస్థితి లేదు. కాబట్టి మా కార్యాచరణ ఇంకా ముందుకు సాగుతుంది. ఎందుకంటే ఈరోజు మేమే కాదు, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే కాదు, అనేక పార్టీలకు సంబంధం లేకుండా ఈరోజు అందరూ కూడా ఈ పీపీపీ విధానాన్ని రద్దు చేయాలని ఎందుకు ముందుకు వస్తున్నారు? ఆంధ్ర రాష్ట్రంలో అన్యాయం జరుగుతుందనే కదా ఈరోజు వాళ్ళు ముందుకు వస్తున్నారు. ఎందుకు వాళ్ళందరూ గమనించారు. ఈరోజు వచ్చే వాళ్ళు కూడా మేధావులు, విద్యావేత్తలు, అనేక మంది ఈరోజు మాకు మద్దతు పలుకుతున్నారు. ఎందుకు మద్దతు పలుకుతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పని కాబట్టే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో
ఈ ప్రైవేటీకరణను పూర్తిగా వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. కంప్లీట్గా ఏదైతే ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మేము కంప్లీట్గా ఇది ఎప్పుడైతే విత్డ్రా చేసుకుంటుందో అంతవరకు కూడా మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. నెక్స్ట్ కార్యాచరణ 18వ తేదీ మా నాయకుడు గవర్నర్ గారిని కలచడం జరుగుతుంది. ఆ తర్వాత ఇంకా ఈ ప్రభుత్వం ఈ మొండి వైర్ని కంటిన్యూ చేస్తే మా కార్యాచరణ ఇంకా త్వరలోనే ప్రకటిస్తామని తెలియజేస్తూ థ్యాంక్ యూ. ఈరోజు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి అరాచక పాలనకు మొట్టమొదటిగా ఇది ఒక నాంది అనడానికి క్లియర్గా తెలుస్తోంది. ఎవరికైనా సరే విద్య వైద్యం ప్రాథమిక హక్కుల్లో ఉంటుంది. అటువంటి వైద్యాన్ని పీపీ మోడ్లో ప్రైవేట్ చేయడము ఎంత దుర్మార్గమైన చర్య. పేదల జీవితాలతో వాళ్ళ ప్రాణాలతో చెలగాడమాడడం అనేది ఇది ఏ రకంగా ఉంది. మీరు అన్ని రకాలుగా దోచుకుంటా ఉన్నారు, రాష్ట్రాన్ని అభాసుపాలు చేస్తూ ఉన్నారు. ఏ ఒక్క రైతుకు కూడా గిట్టుబాటు ధర ఏ దానికి ఏ పంటకు అలానే ఇవ్వకుండా దోచుకుంటా ఉన్నారు. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఈరోజు వరకు చెయ్యనంత ఎక్కువ 18 నెలల్లో అప్పులు చేశారు. 2 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేశారు. కానీ వైద్యను కూడా మీరు అమ్ముకోవడం అనేది ఎంత నీతిమానుల చర్య. ఒక్కసారి మీకు ఆ ఆలోచన రాదా? కేవలం 5,000 నుంచి 6,000 కోట్ల రూపాయలు దానికి చేస్తే అయిపోతుంది. దానికి మీ దగ్గర డబ్బులు లేవని చెబుతారా? ఎంత సిగ్గుమాలిన చర్య. మీకు ఆ మాట చెప్పడానికి మనసు ఎలా వస్తూ ఉంది? ప్రజలకు ఏమని సమాధానం చెప్తారు? మళ్ళీ ఎలక్షన్స్ రావా? ప్రజలు మిమ్మల్ని చీదరించుకునే పరిస్థితి రాదా? అసెంబ్లీ సాక్షిగా మీరు చెప్తారు భయం అవుతా ఉందని. ఈ రకంగా మీరు అప్పు చేస్తూ ఉన్నారు. దేనికి చేస్తూ ఉన్నారు? అమరావతి అని చెప్తున్నారు. ఆడ చెట్లు కొట్టడానికి దానికి ఎన్ని లక్షల కోట్ల రూపాయలు అవసరమైంది కదా ఇది. దీనికి మీరు చేయడానికి మీరు జగనన్న చేసిన 17 మెడికల్ కాలేజీలు అంతకంటే ఎక్కువగా డెవలప్ చేస్తా అని చెప్పేసి ప్రజల మన్ననలు పొందాలి. దాన్ని రద్దు చేస్తాము, ప్రైవేటు పరాన్ని అమ్ముకుంటాము, మా కడుపులు నింపుకుంటామని ఈ నీతిమాల చర్యకు ఏ రకంగా ఉంది? విద్యను నాశనం చేశారు, వైద్యాన్ని నాశనం చేస్తూ ఉన్నారు. ఇంకా మీరు దేన్ని రాష్ట్రాన్ని ఎందుకు పరిపాలిస్తూ ఉన్నారు? జగనన్న ఇచ్చిన ఒక్క పిలుపుకు 1 కోటి సంతకాలంటే ప్రజలు స్వచ్ఛందంగా వచ్చారు. మేము వార్డు తిరిగి చూసాం. పార్టీల రహితంగా మేము పొరపాటు పడినామన్నా, మేము తెలుగుదేశానికి ఓటేసినాం, అయినా ఈరోజు మేము పేదలం, మాకు జగనన్నే కావాలి, మేము తెలుసుకున్నామని చెప్పి స్వచ్ఛందంగా వచ్చే సంతకాలు పెట్టినారు. ఇది నిజం కాదా? మీరు సర్వే చేసుకోండి, తెలుస్తుంది. జాగ్రత్త. ప్రజలను ఈ రకంగా మీరు దోచుకుంటే ప్రజలు ఎప్పుడు చూస్తూ ఊరుకోరు. మా జగనన్న ఒకే మాట చెప్పాడు, మా ప్రభుత్వం రాబోయేది మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఖచ్చితంగా ఈ ప్రైవేట్ చేస్తే మాత్రం తీసేసి మళ్ళీ ప్రభుత్వానికే ప్రభుత్వపరమే చేస్తామని చెప్పారు. అది తథ్యం. ఈరోజు మేమందరము ఆంధ్రప్రదేశ్లో ఉండే అందరము 1 కోటి సంతకాలు అన్నాము. అంతకంటే ఎక్కువగా తీసుకొని పోయి 18వ తేదీ గవర్నర్ గారికి ఇచ్చి మేము సవినయంగా వాళ్లకు విన్నవించుకుంటాము. దీన్ని ప్రైవేటు పరం నుంచి తీసేసి ప్రభుత్వమే నడపాలని చెప్పేసి కోరుకుంటాం. నమస్కారం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నడూ లేని విధంగా 17 మెడికల్ కాలేజీలు తీసుకొస్తే ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం దానిని ప్రైవేటీకరణ చేయాలని చెప్పేసి చూస్తున్నారు. దాన్ని అడ్డుకోవడానికి మా పార్టీ ఈ సంతకాల సేకరణ 1 కోటి సంతకాలు అని చెప్పి తీసుకురావడం జరిగింది. ప్రజలు స్వచ్ఛందంగా వాళ్ళ మద్దతు వాళ్ళు తెలుపుతున్నారు. ఎక్కడ చూసినా కూడా దీన్ని వ్యతిరేకిస్తూనే ఉన్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ప్రతి ఒక్క దాన్ని ప్రైవేటీకరణ చేయడం, నమ్ముకున్న ఆఖరికి వీళ్ళు ఎంత దరిద్రంగా తయారంటే కూటమి ప్రభుత్వం నమ్ముకున్న అమరావతి ప్రజల్ని కూడా మోసం చేసే దిక్కుమాల పరిస్థితికి వచ్చారు. సో మేము కోరేది ఒకటే, దీన్ని ఎటువంటి పరిస్థితిలో కూడా మా వైఎస్ఆర్సీపీ పార్టీ ఒప్పుకునే పరిస్థితి లేదు. దీన్ని ఎంత దూరమైనా వెళ్తాం. కిషోర్ రెడ్డి, నంద్యాల పార్లమెంట్. ఈ నంద్యాల జిల్లాలో మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు 1 కోటి సంతకాల కార్యక్రమం అన్ని గ్రామాల్లో కూడా ఏర్పాటు చేసి ఈరోజు జిల్లాకు ఈ యొక్క 1 కోటి సంతకాలన్నీ కూడా తీసుకురావడం జరిగింది. మరి ఈ నెల 18వ తేదీన జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ గారికి కూడా మనం ఏర్పాటు చేసినటువంటి పేపర్స్ అన్నీ కూడా
గవర్నర్ గారికి కూడా పంపడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 18 నెలల కాలంలో ఇది ఒక రద్దుల ప్రభుత్వంగా కొనసాగుతూ ఉంది. ఈరోజు సంపద సృష్టిస్తానని వచ్చినటువంటి ముఖ్యమంత్రి ఈరోజు సంపద అంతా దోచుకుంటూ ఉన్నాడు. ఆఖరకు మనం ఏదైనా ఒక టీ తాగాలన్నా కాఫీ తాగాలన్నా కనీసం అంటే తక్కువలో తక్కువ 10 రూపాయలు అవుతుంది. ఈరోజు 99 పైసలకే ఎకరా కోట్లాది విలువ చేసే విలువైనటువంటి ఆస్తులను కూడా అమ్మే పరిస్థితి వస్తూ ఉంది. అదేవిధంగా ఈరోజు రైతుల పరిస్థితి చూస్తే చాలా దయనీయంగా ఉంది. ఎందుకంటే ఈరోజు విత్తనాలు లేవు, ఇన్సూరెన్స్ లేదు, పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు. ఈరోజు ఏ పంట వేయాలన్నా కూడా ఇంతవరకు ఒక క్లారిటీ లేదు. మరి ఈరోజు మిర్చి కానీ ఏదైనా ఈరోజు అరటి కానీ మరి అదేవిధంగా మామిడి కానీ సీని కానీ ఏ రైతులు కూడా సంతోషించే పరిస్థితి లేదు. ఈరోజు పొగాకు రైతులు చాలా వరకు మరి ఎమ్మెల్యేలకు మంత్రులకు ఈరోజు లంచాలు ఇచ్చుకొని అమ్ముకునే పరిస్థితి రావడం జరిగింది. మరి ఎప్పుడు కూడా ఇటువంటి పరిస్థితి చూడలేదు. ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏ పిలిపించినా కూడా ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొంటూ ఉన్నారు. ముఖ్యంగా ఈ కోటి సంతకాల కార్యక్రమంలో ప్రతి గ్రామంలో కూడా తెలుగుదేశం పార్టీ కానీ బీజేపీ కానీ వైసీపీ కానీ అన్ని పార్టీల వాళ్ళు కూడా సంతోషంగా ముందుకు వచ్చి ప్రతి వాళ్ళు కూడా సంతోషంగా ఈ యొక్క కార్యక్రమంలో మరి పాల్గొనడం జరిగింది. వారందరికీ ప్రజలకు మిగతా పార్టీలు వాళ్ళకి అందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ఈరోజు ఈ కోటి సంతకాల కార్యక్రమం కాదు, ఇది గవర్నర్ గారికి పంపడం జరుగుతుంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి తీసుకొని వచ్చి, ఎందుకంటే ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా కేంద్ర ప్రభుత్వం ద్వారానే ఈ యొక్క 17 మెడికల్ కాలేజీని తీసుకువచ్చినారు. కాబట్టి మరి ఇది చాలా మంచి కార్యక్రమం. ఈరోజు అన్ని పార్టీల వాళ్ళు ఈరోజు చాలా ఇది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న మంచి నిర్ణయం అని చెప్పి కూడా మరి ఆయనకు అనుకూలంగా మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఈరోజు ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం కూడా పునరాలోచన చేసి, ఎందుకంటే ఈరోజు ఈ తెలుగుదేశం వల్ల చాలా వరకు కేంద్రానికి కూడా చెడ్డ పేరు వస్తూ ఉంది. కాబట్టి ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు కూడా ఆలోచన చేసి ఈ 17 మెడికల్ కాలేజీలను కూడా మరి కంటిన్యూ చేసి పేదవాళ్లకు మరి అండగా ఉండే విధంగా, పేదవాళ్లకు చదువుకునే విధంగా ఇది గవర్నమెంటే నడిపే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతాము. ఈరోజు నంద్యాల పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కోటి సంతకాల కార్యక్రమము ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ సందర్భంగా, ఈ ప్రైవేటీకరణ ప్రభుత్వ మెడికల్ కాలేజీని చేయడము, దానికి టెండర్లు పిలవడం దగ్గర 2 నెలల ముందు సాగింది. అప్పటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని వెంటనే విరమించుకోవాలని, దీన్ని వెంటనే ఉపసంహరించుకొని వెంటనే ఏ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అయితే జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేశారో, ఒక 5 అయితే ఇప్పుడు తరగతులు ప్రారంభమై మిగతా 10, 12 కూడాను అవి నిర్మాణం కూడా దశ కూడా అయిపోయింది. వాటిని ఇమీడియట్గా పునరుద్ధరించి వాటిని స్టార్ట్ చేయాలని మేము ఈ ఉద్యమం ప్రారంభించాం. మొట్టమొదటిగా ఈ ప్రైవేటీకరణ 10 మెడికల్ కాలేజ్ ఏవైతే అనౌన్స్ చేశారో వెంటనే ఆపేయాలి. ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, వైద్య విద్య అన్నది ఎంత పవిత్రమైనదంటే, వైద్య విద్యగా ఒకటి మన పేద ప్రజలందరూ కూడా ఎవరైతే డాక్టర్లు అవ్వాలనుకుంటారో డాక్టర్లు అవుతారు. దాని ద్వారా ఈ డాక్టర్లు అయినప్పుడు ప్రతి గ్రామానికి కూడాను ఒక ఎంబీబీఎస్ డాక్టర్ వెళ్ళే అవకాశం కలుగుతుంది. ఇదే ఉద్దేశంతో 19 నుంచి 24 వరకు కూడాను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 17 ప్రభుత్వ మెడికల్ కాలేజ్, ఇంతకుముందు మేము చదువుకునే రోజుల్లో ఎంబీబీఎస్లో ఓన్లీ 11 మెడికల్ కాలేజీలు ఉన్నాయి ఎప్పటివరకు, మొన్నటి వరకు. 19న ఆయన 17 మెడికల్ కాలేజ్ ప్రారంభిస్తే ఇప్పుడు 29 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఉండేవి. విద్యని ఈ విధంగా అమ్మడం అన్నది చాలా దారుణమైన విషయం. అది కాకుండా వైద్య విద్యను అమ్మడం అన్నది చాలా దారుణం. ఎందుకంటే ఇప్పుడు అంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తి అవగా ఇంకొక 5,000 కోట్లు మట్టుకే కావాలి. ఈ 5,000 కోట్లు గవర్నమెంట్ పెట్టలేక కాదు, ఈ 5,000 కోట్లు ప్రైవేట్ వాళ్ళతో పెట్టించి కొన్ని లక్షల కోట్లు ఈ ప్రైవేట్ వ్యక్తులకి అప్పగించాలన్నదే ఈ చంద్రబాబు నాయుడు గారి దురుద్దేశము. తప్పకుండా ఇది చాలా ఘోరమైన విషయము. ఇది మా పార్టీ తరంగా కాకుండా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవ్వాలి. ప్రతి పేరెంట్స్, మేధావులు, ప్రతి ఎడ్యుకేటెడ్ కూడాను దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి తప్పకుండా ఇది ఆపాలనే మా ఉద్దేశం. దీని సందర్భంగానే మనము కోటి సంతకాల కార్యక్రమం మొదలుపెట్టాము. అనూహ్యమైన స్పందన కలిపింది. ఎందుకంటే మేము ఒక్కొక్క నియోజకవర్గం నుంచి దగ్గర 50-60 వేల సంతకాలు తప్పకుండా వస్తున్నాయి. అవి ఇప్పటికి 1,00,000 కంటే ఎక్కువ సంతకాలు తయారయ్యాయి. కోటి సంతకాలు అనుకుంటే ఇప్పుడు 1,50,000 సంతకాలు. ఇప్పుడు ఈరోజు ఇక్కడ నుంచి తాడేపల్లి నుంచి, ఇప్పుడు నంద్యాల పట్టణం నుంచి మేము తాడేపల్లికి పంపిస్తున్నాము. తాడేపల్లి నుంచి 18వ తారీఖు గవర్నర్ గారు కలిసి గవర్నర్ గారికి ఇది అప్పచెప్పడం జరుగుతుంది. తప్పకుండా ఇటువంటి పవిత్రమైనటువంటి గవర్నమెంట్ మెడికల్ కాలేజీని
ఈ విధంగా ప్రైవేటీకరణ చేయడాన్ని నా పిలుపు ఏంటంటే ప్రతి ఒక్క మనిషి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దీన్ని వ్యతిరేకించాలి. ఆ వ్యతిరేకించి వెంటనే దీన్ని ఆపాలి. ఇది గవర్నర్ గారు ఆపని పక్షంలో ఈ ఉద్యమం ఇదే విధంగా కొనసాగుతుంది. దీన్ని ఆపే ప్రసక్తే లేదు. వెల్లుల పని పట్టి కూటమి కుట్రలు పసిగట్టి ఊసరవెల్లుల పని పట్టి మోసాలన్నీ బయటెట్టి జగనన్న బాటకు జై కొట్టి మోసాలన్నీ బయటెట్టి జగనన్న బాటకు జై కొట్టి జాగోరే 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 జాగో 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 बड़बाग्नि सलसल कागे त्रेताग्नि भग भग मंडे बड़बाग्नि सलसल कागे त्रेताग्नि बुस बुस पोंगे कोपाग्नि बद्दलैते अदि लावाग्नि बुस बुस पोंगे कोपाग्नि बद्दलैते अदि लावाग्नि अक्रम केसुलु नुव्वु कडिते अग्गिरव्वलैयगबडतां अक्रम केसुलु नुव्वु कडिते अग्गिरव्वलैयगबडतां